హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్లో తెలుగు అమ్మాయి. వెల్కమ్ బ్యాక్ టు డే 11 ఆఫ్ లాస్ బెల్లీ ఫ్యాట్ ఛాలెంజ్. ఈ రోజు అయితే డే 11లోకి అడుగుపెట్టేసాం అనమాట. ఇక శిశాంత్ని తీసుకొని నేనైతే టెర్రస్ పైకి వెళ్ళిపోతున్నాను. ఇక లిఫ్ట్లో అయితే వాడికి ఆ బటన్స్ నొక్కటం ఎంత ఇంట్రెస్ట్ అంటే, కానీ వాడికి అందదు క్లిక్ చేయాలంటే. ఇక వాడైతే ఆ బగ్గి తీసుకొని వెళ్ళిపోతే ఎంత హుషారుతో వెళ్ళిపోతాడో అంత హుషారుతో కిందకి దిగి వస్తాడు అనమాట వెంటనే. ఇక ఈరోజు ఏం చేస్తాడు ఏంటనేది చూడాలి. హాయ్ హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసరికి డే 11 ఇదే ఫ్లోలో ఇదే కాన్ఫిడెన్స్తో డే 11 కూడా కంప్లీట్ చేసేద్దాం. ఈరోజు వచ్చేసరికి నేను 8:30కి అయితే వచ్చాను. శాంతి కూడా వచ్చాడు. వాడు కూడా బగ్గీలో వాడు వాకింగ్ అయితే చేసేస్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, సన్ కూడా ఈరోజు బాగానే వచ్చాడు. సో మనకి వర్కౌట్తో పాటు వర్కౌట్తో పాటు డి విటమిన్ కూడా లభిస్తుంది అనమాట. సో దాన్ని కూడా మనం ఎంజాయ్ చేసి పైన ఈ టైంలో చాలా బాగుంది, కొంచెం చల్లగా ఉంది. అలాగే కొంచెం ఇటువైపు వస్తే ఎండ, ఇటువైపు వస్తే కొంచెం చల్లగా ఉందన్నమాట. సో ఇదే ఫ్లోలో మనం వాకింగ్ అయితే కంప్లీట్ చేసేద్దాం 30 మినిట్స్. తర్వాత వర్కౌట్స్ కూడా చూపిస్తాను. చూడండి, బర్డ్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి వెదర్ని. మా శిశాంత్ కూడా అరుస్తూ వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. మనం కూడా వాకింగ్ స్టార్ట్ చేసేద్దాం. గైస్, ఈ రోజు అయితే శిశాంత్ గడ్ మూడ్ అయితే అస్సలు బాగాలేదనమాట. నేనైతే వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను సక్సెస్ఫుల్లీ. ఇది వాకింగ్ వచ్చేదంగా కరెక్ట్గా టైం చెప్పాలంటే 25 మినిట్స్ అయితే చేయించాడనమాట నా చేత. ఆ తర్వాత నుంచి ఇక కంపు అసలు ఏడుపు అనమాట. కిందకి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక ఏదో ఒకటి చెప్పుకుంటూ వాడిని కొంచెం బొజ్జగిచ్చుకుంటూ అవి ఇవి చూపించుకుంటూ కొంచెం మొత్తం చెప్పి అలా కూర్చోబెట్టి నేనైతే వాకింగ్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇక స్టార్ట్ చేశానో లేదో ఇంకా ఏడ్చుకుంటూ వచ్చేస్తున్నాడు అనమాట. కిందకి వెళ్ళిపోదాం అని మధ్యలోనే ఆపిచ్చేశాడు. ఎలాగోలా కొంచెం ఒక సెట్ అయినా కంప్లీట్ చేద్దాం అనుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు అనమాట. కానీ ఇంక ఏం చేయాలో అర్థం కాలేదు. వాడిని ఎత్తుకొని అటు ఇటు చూపించుకుంటూ మామూలు కష్టం కాదనమాట. కానీ మనం ఒకటి అనుకున్నామంటే అది చెయ్యాలి కదా అని చెప్పేసి నేను ఎంతో ట్రై చేశాను వాడిని బుజ్జగిచ్చి చెప్పి చేద్దామని చెప్పేసి. కానీ ఎంతైనా సరే వాడి తర్వాతే మిగిలిన ఏదైనా కదా, వాడే ఫస్ట్ కాబట్టి ఇక ఏం చేయలేక కొంచెం సేపు వాడిని ఆడిపించి కొంచెంసేపు ఆపి నేను కంటిన్యూ చేసుకుంటూ ఉన్నానన్నమాట. అయినా వాడు సెట్ అవ్వలేదు. బయటికి తీసుకెళ్ళమని చెప్తున్నాడు. వాడు కింద బర్డ్స్ అన్నీ చూసి వెహికల్స్ అన్నీ చూశాడు. ఇక నన్ను ఆచి తీసుకెళ్ళని గొడవ చేస్తున్నాడు అనమాట. వాడు బగ్గీ తీసుకొని డోర్ దగ్గర అయితే నుంచున్నాడు. నేనేమో అక్కడ డోర్ వేసి వచ్చాను అనమాట. ఎందుకంటే వాడు డైరెక్ట్గా ఇంక మెట్లు దిగి వెళ్ళిపోతాడేమో అన్న భయంతో ఆ డోర్ వేసి రోజు ఎక్సర్సైజ్ వాకింగ్ అవన్నీ చేస్తూ ఉంటాను. ఆ డోర్ తీసుకోవటానికి రాదు అని చెప్పేసి. కానీ నేను ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఒకసారి డోర్ అయితే తీసాడనమాట వాడు. మళ్ళీ నేను వెళ్ళి ఆ డోర్ పెట్టి వాడిని తీసుకొచ్చాను. అంత ట్రై చేసినా కూడా కనీసం ఒక 20 మినిట్స్ వరకు అయితే వాడిని ఆపడానికి ట్రై చేశాను. అవ్వలేదనమాట. కొంచెం సేపు ఎత్తుకున్నాను, కొంచెంసేపు వాడిని ఎత్తుకొని తిరిగాను. అవన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను వాడు ఏడుస్తుంటే. సో ఇంకా ఎలాగోలా కొంచెమైనా ఒక 5 or 10 మినిట్స్ అయినా వర్కౌట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు అయితే కొత్త ఎక్సర్సైజ్ అయితే మీరు చేయలేదు. ఈ 10 డేస్లో నేను ఏమేమి చేశానో ఆ ఎక్సర్సైజ్లోనే కొన్ని పిక్ చేసుకొని ఒక 2 or 3 అయితే చేశాను అనమాట. ఇక 1 సెట్ చేయడానికి అయింది. ఇంకా తర్వాత ఎప్పుడు అయితే అంటే రోజు అయితే 4 సెట్స్ చేస్తాను కదా, ఈ రోజు అయితే 1 సెట్టే చేశాను అనమాట. ఈ వాకింగ్ కూడా ఒక 5 మినిట్స్ తక్కువే చేశాను. శిశాంత్ గారి వల్ల ఈరోజు సపోర్ట్ చేయలేదనమాట. కానీ వాడే ఫస్ట్ కాబట్టి వాడిని చూసుకోవాలి కాబట్టి నేనైతే ఇది స్కిప్ చేశాను ఈరోజు. కానీ ఈవినింగ్ అయితే కవర్ చేసేస్తాను. ఈవినింగ్ వాడిని కిందకైతే తీసుకెళ్తాను కదా, అప్పుడైతే మిగిలిన వర్కౌట్స్ అంటే ఎక్సర్సైజ్ చేయను కానీ వాకింగ్ రూపంలో మొత్తం వర్కౌట్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, వాడు చూపిస్తున్నాడు నన్ను, అంటే అక్కడికి తీసుకెళ్దాము అని చెప్పేసి చూపిస్తుంటే ఇక నేనైతే వాడిని ఏదో ఒకటి డైవర్ట్ చేద్దామని చూశాను కానీ అవ్వలేదన్నమాట. ఇక నేనైతే ఈ రోజుకి ఆ ఎక్సర్సైజెస్ స్కిప్ చేశాను. గాయస్, ఈ రోజు అయితే శిశాంత్ అస్సలు నాకు సపోర్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు కిందకి వెళ్ళేసి ఇక వాడిని కొంచెం సేపు సంధాయించి ఈ రోజు వర్కౌట్ అయితే ఇంకా ఈవినింగ్ అయితే నేను వాకింగ్ తో కవర్ చేసేస్తాను ఈ రోజు. అసలు అందుకని వీడిని తీసుకొస్తే ఏంటంటే కొంచెం సేపే చేయనిస్తాడనమాట.
అందుకనే వీడిని లోపల పెట్టేసి వాళ్ళ నానున్నప్పుడే వచ్చి చేసుకుంటూ బెటరు. కానీ ఏం చేయను, కొంచెం వీడికి కూడా కొంచెం యాక్టివిటీస్ ఉంటాయని చెప్పేసి నేను అనుకోని తీసుకురావటం, అసలు నన్నే చేయనిట్లేదు అనమాట. కొంచెం ఈ అండకైతే డి విటమిన్ కూడా వస్తుంది అని చెప్పేసి వీడినైతే తీసుకొస్తే వీడేమో ఏడుస్తున్నాడు అన్న ఒక మాట అంటే చాలు ఇక్కడ సైరన్ వచ్చేసిద్ది అనమాట. సరే కిందకి వెళ్ళిపోదాం గాయస్. ఇంకా మావాడైతే అసలు సపోర్ట్ చేయట్లా. చెప్పు వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దాం? ఆచ్చా ఇలా 24 hours అయినా సరే ఆచ్చా బయటికి వెళ్దామంటాడు, అసలు ఇంట్లో ఉండనంటాడు. ఏంటో మీ పిల్లలు కూడా ఇంతేనా గైస్? చెప్పండి కామెంట్ లో. అయితే మా వాడైతే ఉదయం లేచిన దగ్గర నుంచి midnight 3కి 2కి లేచి కూడా ఆచ అంటాడు. అదనమాట నా పని. సరే కిందకి వెళ్ళిపోతున్నా గైస్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఉప్మా అయితే చేశాను టిఫిన్ వచ్చేసరికి. ఈ టిఫిన్ తినేసి అయితే ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలో ఏంటనేది చూద్దాము. ఈరోజు అయితే హాఫ్ ఎక్సర్సైజే చేశాను. శిశాంత్ గాడు అయితే అస్సలు ఎక్సర్సైజ్ చేయనివ్వలేదు అనమాట. చూడండి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు బుద్ధిమంతుల్లాగా. నన్నేమో చేయనివ్వలేదు. సో ఇంక ఏం చేస్తాం, ఇంక ఈరోజు వచ్చేసి టిఫిన్ అయితే చేసేస్తాను ఉప్మా. ఈరోజు ఆ ఎక్సర్సైజ్ మొత్తం కవర్ చేసేస్తానండి, ఎందుకంటే సాయంత్రం వెండి కిందకి తీసుకెళ్తే ఫుల్ వర్కౌట్ అవుతుంది. సో అదైతే సాయంత్రం కవర్ చేసేస్తాను. ఇక టిఫిన్ అయితే తినేస్తాను గైస్. ఇక మధ్యాహ్నం వచ్చేసరికి లంచ్లో కొంచెం రైస్, అలాగే ఈరోజు చిక్కుడుకాయ టమాటా మటర్ కర్రీ అయితే చేశాను అనమాట. అది కంప్లీట్ చేసేసి ఇక ఈవినింగ్ అయితే శిశాంత్ పార్క్ అయితే తీసుకెళ్తున్నాము. వాడు చంపుతున్నాడు నన్ను అయితే ఆచో అని. ఇక వాళ్ళ నాన్న కూడా ఇవాళ త్వరగా వచ్చేసరికి ఇక పార్క్ తీసుకెళ్ళిపోయాను అనమాట. ఇక ఆ పార్క్లో మేము వెళ్ళిన టైంకి అప్పుడే సన్సెట్ అయితే జరుగుతుంది. కొంచెం చాలా అంటే చాలా బాగుంది. ఆ లేక్ దగ్గర సన్సెట్ చూసి అది చాలా ప్లెజెంట్గా చాలా బాగుందన్నమాట. అలా కొంచెం సేపు వాడిని ఆ పార్క్లో ఆడిచ్చాము. నేనైతే ఆ వ్యూ ఒక 5 minutes అయితే అలా ఎంజాయ్ చేశాను. ఆ లోపు వాళ్ళ నాన్న అయితే శిశాంత్ని పార్క్లోకి తీసుకెళ్ళి వాడి చేత ఆడిచ్చాడనమాట. ఇక నేనైతే అక్కడ కూర్చొని ముందు రోజు వీడియో అయితే ఎడిట్ చేసుకుంటూ కొంచెంసేపు కూర్చున్నాను. వాళ్ళిద్దరిని వదిలేశాను అనమాట. ఇక నేనైతే ఇక ఇంట్లో మొత్తం ఇక వాడి చుట్టూనే తిరుగుతూ వాడినే చూసుకోవాలి కదా. సో ఇంట్లో ఎడిటింగ్కి అది కష్టం అవుతుంది. నేను రోజు ఎడిటింగ్ కూడా వాడు పడుకున్న తర్వాత చేసి నేనైతే పడుకుంటున్నాను అనమాట. ఇక ఎప్పుడు ఎలా అంటే రోజు 8:30 to 9 మధ్యలోనే నిద్రపోతున్నాను. ఎందుకంటే వాడు మధ్యాహ్నం పడుకున్నప్పుడు ఒక్కొక్కసారి చేసి నేను కంప్లీట్ చేసుకుంటున్నాను వీడియో ఎడిటింగ్ అయితే. ఒక్కొక్కసారి కుదిరినప్పుడు అయితే నైట్ అయితే చేస్తున్నాను అనమాట. ఎలా అయినా సరే ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా మీకు వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి డైలీ ఎంత కష్టమైనా సరే నైట్ కల్లా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ వీడియో అప్లోడ్ చేసుకుంటూ ఎంత కష్టమైనా చేస్తున్నాను. సో ఇక ఇలా అయితే ఆడిచ్చి ఇంక వెళ్ళే దారిలో ఇక అక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కదా, అక్కడైతే గొడవ ఏడ్చి గగ్గోలు పెట్టేశాడు పూరి కావాలని. ఇక వాడికైతే ఇప్పించేసాను అనమాట పూరి అయితే. గైస్ సక్సెస్ఫుల్లీ డే 11 అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు వచ్చేసరికి వర్కౌట్ విషయానికి వస్తే మార్నింగ్ అయితే చాలా తక్కువనే చేశాను. ఎందుకంటే చూశారు కదా మీరే, శిశాంత్ అయితే అస్సలు అంటే సపోర్ట్ చేయలేదన్నమాట. మార్నింగ్ చాలా బాగా ఏడ్ చేశాడు కిందకి తీసుకెళ్ళమని. ఇక అందుకని వదిలేసి వచ్చేసాను అనమాట. ఇక ఇందాకలా పార్క్ అయితే తీసుకెళ్ళాను కదా, అక్కడైతే 1.5 hour అసలు లెఫ్ట్ అండ్ రైట్ అనమాట మొత్తం తిప్పిచ్చేసాడు. చాలా అంటే ఉదయం వర్కౌట్ ఇప్పుడైతే కవర్ అయిపోయింది అనమాట. అందులో మళ్ళీ నేనేంటంటే మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఒక 15 minutes to 20 minutes వాక్ చేస్తాను. సో అది కూడా కవర్ అయిపోతుంది. ఇక డిన్నర్ విషయానికి వస్తే అక్కడ బాగా గొడవ చేశాడని చెప్పేసి శిశాంత్ పూరి అడిగాడు. అది ఇప్పించిన తర్వాత వాడైతే ఒక 1 అయితే మిగిల్చాడు అనమాట. అంటే ఆ 1లో కూడా నేనైతే హాఫ్ తిన్నాను, హాఫ్ అయితే వాళ్ళు నాన్న తినేసారనమాట. ఇక నేను ఇంటికి వచ్చి ఇంకేం తినలేదు, డిన్నర్ అది కంప్లీట్ చేసేసాను. ఇక ఈరోజు అయితే అది కొంచెం ఆయిల్ ఫుడ్ కాబట్టి ఇంక నేనేం తీసుకోలేదనమాట, అదే తీసుకున్నాను. ఇక ఈ డే 11లో మీకైతే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్లో చెప్పండి, లేదంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే దాన్ని రివీల్ చేస్తాను. మన హ్యూమన్స్కి మోస్ట్ డేంజరస్ యానిమల్ ఒకటి ఉంది. సో అదేంటో అనేది మీరు కామెంట్లో అయితే చెప్పండి.
ఇంకొక విషయం ఏంటంటే నిద్ర రాని వాళ్ళ కోసం అయితే ఒక టిప్ చెప్తాను. అసలు నిద్ర పట్టని వాళ్ళైతే ఏం చేయాలంటే పడుకొని కళ్ళు మూసుకొని లోపల ఐస్ అనేది ఇలా అటు ఇటు తిప్పుతూ ఉంటే మనకి ఐస్కి అయితే స్ట్రెస్ కొంచెం ఫీల్ అవుతాం అనమాట. అప్పుడు మన మైండ్కి తెలిసిపోతుంది నిద్ర వస్తుంది అంటే ఆ స్ట్రెస్కి కొంచెం నిద్ర పడుతుంది అనేది మన సైన్ అర్థమయ్యి అప్పుడు మనకి నిద్ర వస్తుంది అనమాట తొందరగా. సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, వర్కౌట్ అవుతుందో లేదో అనేది మీరు కామెంట్లో అయితే చెప్పండి. సో గైస్, డే 11 అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నందుకు సో హ్యాపీ. సో అందరూ మీరు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నాకు మంచి బూస్ట్ వస్తుంది మీ లైక్తో. సో గైస్, డే 12 అయితే మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.